నంది నాటకోత్సవాల ఫైనల్ పోటీలు ఈ నెల 23 నుంచి 29 వరకు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజ్మెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. గుంటూరులోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ 5 విభాగాలు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 23వ తేదీ ప్రారంభించడంతో పాటు 29వ తేదీ పురస్కారాలు ప్రదానం ఉంటుందని, 78 బహుమతులతో పాటు ఎన్టీఆర్ వైఎస్ఆర్ రంగస్థలం పురస్కారం అందజేయడం జరుగుతుందన్నారు. కళాకారులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చూసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి కారణం, గుంటూరు పట్టణంలో ఈ నెల 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు నంది నాటకోత్సవాలు ఇక్కడ ఫైనల్ ఏవైతే ఉన్నాయో ఫైనల్ ప్రదర్శనలు, నంది నాటకోత్సవాల ఫైనల్ ప్రదర్శనలు ఇక్కడ జరగబోతుంది. ఈ నంది నాటకోత్సవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిలిం, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నంది నాటకోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ నెలలో ప్రిలిమినరీ పోటీలు జరిగాయి. ప్రిలిమినరీ పోటీలు జరిగాయి. ప్రిలిమినరీ పోటీల కోసం న్యాయ నిర్ణేతలే ఆయా ప్రాంతాలకు వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సమాజాలు 115 ఎంట్రీలు వచ్చాయి. మొత్తం ఆ 115 ఎంట్రీలకు సంబంధించి న్యాయ నిర్ణేతలు వెళ్ళి ఆయా ప్రాంతాల్లో ఆ ప్రదర్శనలు వీక్షించి అందులో 38 ప్రదర్శనలు ఏవైతే ఉన్నాయో ఫైనల్ పోటీలకి ఇవి అర్హులు అని తేల్చాయి. ఆ ఫైనల్ పోటీలు, ఈ పోటీలు 5 విభాగాల్లో జరుగుతున్నాయి. అవి ఏంటంటే పద్య నాటకం, సాంఘిక నాటకం, నాటిక, బాలల నాటికలు, తర్వాత కళాశాల అండ్ యూత్ నాటికలు. సో ఈ 5 విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో ఈ 6 రోజుల పాటు, అంటే 23 నుంచి 29 వరకు ఈ 6 రోజుల పాటు జరిగే ఈ పోటీలు శ్రీ వెంకటేశ్వర నగరంలో ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో జరుగుతాయి. అక్కడ ఉదయం 9:30 నుంచి రాత్రి 10 వరకు నిర్విరామంగా ఈ పోటీలు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ పోటీలకి ఇనాగరల్ ఫంక్షన్ 23వ తారీఖు, అదేవిధంగా ఫైనల్ ఏదైతే ఉందో అవార్డు అది 29వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 78 అవార్డులు ఈ 6 రోజుల పాటు 7 రోజుల పాటు జరిగే ప్రదర్శన నుంచి వివిధ విభాగాల కింద 78 వివిధ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం, డాక్టర్ వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం, ఈ 2 కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇందుకు సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ ఇవాళ కలెక్టర్ గారి నేతృత్వంలో జిల్లా అధికారులతో జరపడం జరిగింది. రకరకాల కమిటీలు వేసుకున్నాం. ఎందుకంటే కళాకారులు ఎవరైతే వస్తున్నారో వారికి సరైన సదుపాయాలు, రవాణా సదుపాయం, అకామిడేషన్ సదుపాయం, ఫుడ్ సదుపాయం, అదేవిధంగా వారికి స్టేజ్ మీద వారికి కావాల్సిన పూర్తి సహకారం, సెట్ ప్రాపర్టీస్, లైటింగ్, ఇవన్నీ చూసుకోవడానికి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీల్లో ముఖ్యంగా నాటక రంగానికి సంబంధించిన ప్రముఖులు, ఎఫ్డీసీ అధికారులు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన సంబంధిత అధికారులు, వీరందరూ కూడా ఈ ఒక్కొక్క కమిటీలో ఆహ్వాన కమిటీ కానివ్వండి, ఆడిటోరియం కమిటీ కానివ్వండి, స్టేజ్ కమిటీ